పులివెందుల తుమ్మలపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రిల గొంతు కోసి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తొండూరు మండలం ఏలూరు తుమ్మలపల్లి గ్రామంలో శ్రీలక్ష్మి మరియు గంగోత్రి అనే తల్లి కూతుర్ని భర్త చంపినాడని చెప్పి సమాచారం రావడంతో ఇక్కడికి వచ్చి నేరస్థలాన్ని పరిశీలించడం జరిగింది. అందులో భాగంగా బాడీలు ఇక్కడే ఉన్నాయి. కంప్లైంట్ తీసుకుని కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తాము. అందులో నిజ నిజాలను తేల్చి ముద్దాయిలను అరెస్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తాం. మనం కంప్లైంట్ తీసుకోలేదు. కంప్లైంట్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఈరోజు తొండూరు పులివెందుల తుమ్మలపల్లిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఏలూరు గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డి అనే వ్యక్తి మద్యం మత్తులో భార్య శ్రీలక్ష్మి, కుమార్తె గంగోత్రిల గొంతు కోసి హతమార్చాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. థ్యాంక్ యూ వెంకటేష్. పులివెందుల నియోజకవర్గంలోని తుమ్మలపల్లి గ్రామంలోని సమీపంలో ఉన్న ఏలూరు గ్రామానికి చెందిన గంగాధర్ రెడ్డి మద్యం మత్తులో భార్యను, కుమార్తెను హతమార్చిన సంఘటన నిన్న రాత్రి చోటు చేసుకుంటే, అయితే మొత్తానికి చూస్తే అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే తుమ్మలపల్లి సమీపంలో ఉన్న ఏలూరు దగ్గర ఉన్న గంగాధర్ రెడ్డి మద్యం మత్తులోనే భార్య శ్రీలక్ష్మిని, కుమార్తె గంగోత్రిని గొంతు కోసి హతమార్చినట్లు అయితే సమాచారం మనకు తెలుస్తుంది. మొత్తానికి ఇక్కడికి పోలీసులు కూడా వెళ్లారు. అక్కడ వివరాలు సేకరించి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించి పూర్తి సమాచారాన్ని కూడా తెలియాల్సి ఉంది. మొత్తానికి చూస్తే రోజు రోజుకి మద్యం మత్తులో వీరంగము సృష్టిస్తున్నారు ఈ మందుబాబులు. అయితే మొత్తానికైతే ఈ మందుబాబుల ఆగడాలతో మద్యం మత్తులో ఏం చేస్తున్నారో కూడా తెలియని పరిస్థితి అయితే నెలకొంది. అయితే మొత్తానికి చూస్తే పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలంలో ఈ తుమ్మలపల్లి గ్రామంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. వెంకటేష్. ఓకే కృష్ణ.